ఇవాళ 25 ఫిబ్రవరి మా పార్టీ ఆఫీస్ మన ఇనాగ్రేషన్ కోసం విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి వార్డు జిల్లా సెక్రటరీ అందరితో పాటు పూర్తి గారి స్ఫూర్తితో ప్రజాసేవలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నానే ఆలోచనతో ఇవాళ పెట్టడం జరిగింది. కార్యకర్తలు దానికి స్పందించడం చాలా ఆనందంగా ఉంది. మూర్తి గారు లేని పక్షంలో వీళ్ళందరూ నాకు చాలా సన్నిహితంగా ధైర్యంగా వెనక మేము ఉన్నామని అనడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. గత 3-4 నెలలుగా నేను ప్రజాసేవలో వద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ప్రతి లొకేషన్లో అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న కార్యకర్తలు, వార్డు నాయకులు, అయితే మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ చాలా బాగా స్వీకరించి నేను చేసే కార్యక్రమాలు అది రాజకీయాలకు సంబంధించినవి అయినా కాకపోయినా చాలా కలిసిమెలిసి నేను చేయడం జరిగింది. నేను 3 నెలల క్రితం మొదలుపెట్టినప్పుడు అనుకున్నాను మూర్తి గారు సడన్గా చనిపోయారు, అసలు నేను ఈ టైంలో అసలు ప్రజాసేవలో రావాలా, రాజకీయాలు రావాలా అని చాలా ఆలోచించి 4 రోజుల తర్వాత ఏమని వచ్చిందంటే మూర్తి గారు 40 ఏళ్ళుగా ఇక్కడ పోషించిన పాత్ర అది తెలుగుదేశం పార్టీలో లేకపోతే ఉత్తరాంధ్రలో ఆయన కీలక నాయకుడిగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతానికి మనం మంచి చేయాలి, మంచి జరగాలి అని ఎప్పుడు ఆలోచించి పనిచేస్తూ ఉండేవారు. ఆ 4 రోజుల్లో చాలా మంది వచ్చి మీ తాతగారు ఒక అజాత శత్రువు నాకేంటి అని ఆలోచించకుండా ఒక మంచి ఆలోచన వస్తే అది ఏ పార్టీ అయినా సరే దాన్ని ప్రోత్సహించాలని ఉండేవారు. అది విని నాకు చాలా ఆనందంగా ఉండింది. ఇవాళ రాజకీయాల్లో కూడా అలా ఉండడం చాలా ప్రజా సమస్యలు అన్నిటికన్నా ముఖ్యం. రాజకీయ ఆలోచనలు, పార్టీ ఆలోచనలు అనేది ఒక పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా మనం అన్ని గుర్తించి దాని పట్ల పనిచేయాలి. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ప్రజాస్వామ్యంలో దేశంలో ఏంటంటే అందరికీ మనం ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ ముందే 2 నెలలు మూర్తి గారు రాజకీయ నాయకుడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన రాజకీయ నాయకుడు కాదు, బెస్ట్ నాయకుడు అనేవారు. అది నేను పూర్తిగా తీసుకుని ఆయన్ని నుంచి నేర్చుకుని ఆ అడుగులో నడుపుతాం అనుకున్నాను. అదే సందర్భంగా ఇవాళ విశాఖపట్నంలో నాకు ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ అందరూ చాలా పాజిటివ్గా అనుబంధం స్పష్టంగా తెలియజేసి ఆయన ఇక్కడ చేసిన పాత్ర చాలా కీలకమైన పాత్ర, ఒక స్తంభంలాగా నిలబడ్డారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కుటుంబంలో ఎవరు వచ్చి రావడం అందరూ మీ అందరూ కష్టపడి కమిటీ దాంట్లో పార్టీ ఏం డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మనందరం ఇక్కడ పూర్తిగా 5 సార్లు ఎంపీగా పోటీ చేశారు విశాఖపట్నం. ఇది కూడా అలాంటి రాజకీయాలు చూసుకోవాలని అవుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో అమెరికా వెళ్ళాను, అక్కడ ఆలోచనలు మాట్లాడినప్పుడు నేను ఆయన చెప్పేది ఏంటి అంటే మీరందరూ చాలా అదృష్టవంతులు, చాలా సుఖాలతో పెరిగారు, మీరు ఒక ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మీరు పెద్ద కష్టపడక్కర్లేదు, మేము తయారు చేసిన ప్లాట్ఫామ్ వల్ల మీరు బాగానే ఉంటారు. కానీ దీన్ని మీరు ఉపయోగించి ఇప్పుడున్న సమస్యలు అర్థం చేసుకుని మీరు తిరిగి వాళ్ళకి సేవ చేయగలిగితే అది రాజకీయాల ద్వారా అవసరం ఉంటుంది. అది విద్య అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మేము చాలా గర్వపడతామని అంటూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి తాత చూసి పెరిగిన వాడిని ఆయనే నాకు ఒక ఆదర్శం. ఆయన అడుగుల్లో నడవాలనేది ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నాను. ఈ సందర్భంలో ఇలా వస్తానని అనుకోలేదు, కానీ ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఏదైనా సరే మనం సిన్సియారిటీతో చేయాలి. త్వరలో పార్టీ మాకు ఏదన్నా ఒక డైరెక్షన్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పార్టీ డిసిషన్కి కట్టుబడి ఆ డైరెక్షన్లో పనిచేయడం చూస్తే ఎంబీబీఎస్ మూర్తి భవన్ పెట్టాం. ఆయన పూర్తిగానే తీసుకున్నాం. అందుకే మేము ఎంపీ వర్క్ కానీ పెట్టలేదు, ఎందుకంటే అదంతా మనం కాదు చెప్పడానికి, అది పార్టీ చెప్పాలి. కానీ మూర్తి గారి మాత్రం నీళ్ళ ప్రదర్శనలో ఉండడం ఆయన చాలా ఇష్టపడేవారని నేను అనుకుంటున్నాను. అదే నాకు ధైర్యం ఇస్తుంది. ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులందరూ నాకు చాలా ధైర్యం ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ ఇక్కడ చూసి. వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు నాకు ఏనాడు అలా లేరు అని మాత్రం ఫీలింగ్ నాకు కలగజేయలేదు.
వెనకాల మేము ఉన్నాము, మాకు ఎన్ని నుంచి అనుబంధం ఉందని చెప్పడం వల్ల నాకు చాలా ఆనందం. వాళ్ళు చూస్తుంటే ఆల్రెడీ ఎన్నికల పార్టీ కార్యాలయం బల ప్రదర్శన లాగా అనిపిస్తుంది. మీరేమంటారు? అదే అండి, నేను వీరితో అన్నప్పుడు కొంతమంది అంటారు నువ్వు పార్టీ క్యాండిడేట్ అయిన తర్వాత నువ్వు పార్టీ ఓపెన్ చేయాలా అనొచ్చు కొంతమంది. నేను అనేది ఏంటంటే నేను 100% సిన్సియారిటీతో పనిచేస్తాను. అవకాశవాదిలాగా నాకు అవకాశం వచ్చిన తర్వాతే చేస్తాను లేకపోతే చేయను అనేది ఉండకూడదు. మనం పార్టీలో ఉండాలి, పార్టీ కోసం మనం పనిచేయాలి. దాని తర్వాత అవకాశం వస్తే తప్పకుండా చేస్తాం, లేకపోతే మనం ఆపకూడదు. ఏంటంటే నాకు అవకాశం వస్తేనే నేను పార్టీలో ఉంటాను లేకపోతే నేను ఇంట్లో కూర్చున్నాను అనేది ఆ ఐడియాలజీ ఇవాళ అస్సలు కుదరదు. ప్రజలకి సమస్యలు పెరిగిపోయి వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు కూడా చాలా మారిపోయినాయి. వాళ్ళకి సేవ చేయాలంటే 24/7 మనం ఇంట్లోనే ఉండాలి. సో దానికి కలవడానికి కూడా ఒక ప్లేస్ ఉండాలి. అది మా ఇల్లులో అందరినీ కలవలేదు, దానికి ఒక ఆఫీస్ ఉండాలనే అవసరం అనిపించింది. అందుకే ఇది కంటిన్యూగా ఉండే కార్యాలయంగా మనం అనుకోవచ్చు. తప్పకుండా ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 6 months 1 year అయితే తప్పకుండా ఈ బిల్డింగ్ నాది ఇప్పుడు వస్తుంది. దాని తర్వాత అనేది ఇంకో మంచి ఆఫీస్ దొరికితే అనేది అది ఆఫీస్ ఉండాలనేదే ముఖ్యం. లేదండి, అందరికీ తీసుకెళ్ళానండి, ఇది అందరికీ తీసుకెళ్ళాను. నేనైతే క్లియర్గా ఉన్నాను. అదే అండి, నేను ఇక్కడ రాజకీయాలకు వచ్చేసరికి నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఎప్పుడు అసలు ఆలోచించలేదు, మాట్లాడలేదు. నేను ఇక్కడ ఎంటర్ అయ్యేది మూర్తి గారి మనవడిగా, ఒక చదువుకుని యువత తిరిగి ప్రజలకు వెళ్ళి సేవ్ చేయాలనే ఒక ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను. అదే నాకు చాలా ఇంపార్టెంట్ అని అందరితో సంప్రదించానండి. కానీ అదే చెప్తున్నాను కదా, నేను ఒకసారి ఇంటి బయట అడుగు పెట్టేసరికి ఒక పార్టీలో మనం ఒక కార్యకర్తలాగే ఆలోచించాలి. పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ నాయకులు, వాళ్ళందరికీ మేము చెప్తాం, వాళ్ళందరూ ఏం చెప్తే దాన్ని బట్టి మేము చేస్తాం. నేను అడిగింది ఎంపీగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను, కానీ పార్టీ డిసైడ్ చేసిన తర్వాతే కదండి దాని గురించి ఏదైనా తెలియదు. అది కూడా ఏంటి అంటే నాకు ఎక్కడ ఇచ్చినా పర్లేదు, అలాంటి ఆలోచన ఏమీ లేదు. పనిచేయాలని ఉంది, ఇలా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను చెప్పారు. వాళ్ళు కూడా అన్ని ఈక్వేషన్ అన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు కూడా ఒక డిసిషన్కి రావాలి కాబట్టి వాళ్ళు ఏ డిసిషన్కి వస్తారు దాన్ని బట్టి మేము ముందుకు కెమెరామెన్ కూర్చోటప్పుడు కూర్చుంటాడు నిల్చుంటాడు. డౌన్ చేయరా, డౌన్ చేయి, ఈక్వల్ పెట్టరా ఇది. చాలామంది వచ్చి ఇక్కడ 3,000గా ఆయన పోషించిన పాత్ర ఏంటి, అది లోకల్ సరిపెట్టరా ఈక్వల్గానే. ఇక్కడ నాయకుల్ని కార్యకర్తలు కలిసిన ఆలోచన చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుని మూర్తి గారితో ఉన్న ఆనందం చేసుకుని చెప్పి తప్పకుండా మీరు రావడం నాకు చాలా ఆనందం, మీరు మీ వెనకాల మేము అందరూ చెప్పారు, అది విని నాకు చాలా ధైర్యంగా ఆనందంగా ఉంది. అదే డైరెక్షన్లో పనిచేస్తూ పార్టీకి కూడా నా ఇంట్రెస్ట్ తెలియజేసి ఇక్కడ విశాఖపట్నంలో నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను. పార్టీ ఎప్పుడైతే డిసైడ్ చేసి చెప్తారో దాన్ని బట్టి నేను అందరికీ చెప్పాను.
సమానంగా పెట్టరా లోగోలు. మీరు ఏదో చెప్పినట్టు అందరికీ నేను చెప్పేసాను. సరి పెట్టి ఈక్వల్ పెట్టి అంత కలిపి మధ్యలో నేను పుట్టినప్పటి నుంచి 2014 దాకా ప్రతి టర్మ్లో మా ఇద్దరు దాకా ఒకరు ఎంపీగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఎంపీ జీవితం ఎలా ఉండాలని వాళ్ళ తీరు ఎలా ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎలా తెలుసుకుంటున్నారు, లేకపోతే పార్టీలకు వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి వ్యాపారం అయితే ఒక సక్సెస్ ఉంది. దాని తర్వాత సేవలో చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటంటే నువ్వు చాలా అదృష్టవంతుడే, నువ్వు నీకు తయారు చేసిన ప్లాట్ఫామ్ నువ్వు ఉట్టి స్వార్థపరంగా ఆలోచించి నా జీవితం బాగుంటుంది నువ్వు ఆలోచించి చాలా అవకాశాలు ఉన్నాయి. అది నువ్వు తప్పు అని మేము అనం. కానీ ప్రజా జీవితంలో వచ్చే ఆనందం ఎక్కడ రాదు అని అది చూసి వాళ్ళు పెరిగేసరికి నాకు కూడా చాలా వచ్చేసింది. ఏదో రకంగా మాత్రం గట్టిగా ఉండేది. అది విద్య ద్వారా అవనివ్వండి, లేకపోతే రాజకీయం ద్వారా అవనివ్వండి. జీవితం అంటే పెద్ద సంస్థ అది గత 7 అందులో పనిచేస్తాను. అది కూడా నాకు చాలా ఇష్టం. రాజకీయాలు ఇప్పుడే రావాలి అని నేను భాష 2-3 ఏళ్ళ క్రితం నన్ను అడుగుంటే నేను కానీ గత సంవత్సరంగా జరిగిన సందర్భాలన్నీ చూసిన తర్వాత నేను యువత రావడం చాలా అవసరం. బాగా చదువుకున్న వాళ్ళు ఏదో ఒక ప్రజా సమస్యలు అర్థం చేసుకుని కొత్తగా ఆలోచించి సమస్యలను పరిష్కారం చేయగలిగితే మన రాష్ట్రం మన దేశం మంచిదారులు వెళ్తుందని అనుకుంటూ అదే ఆలోచిస్తుంది. నా ఇంట్రెస్ట్ ఇక్కడ కానీ అది ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్. మన పార్టీ మన ప్రభుత్వం రావడం మనకు చాలా ఇంపార్టెంట్. మన ముఖ్యమంత్రి గారు రావడం మనకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు మన పార్టీ నాయకులు అందరూ దాన్ని బట్టి ఆలోచించి మన ముఖ్యమంత్రి ఆలోచించినట్టు చెప్తే దాన్ని బట్టి నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.